హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నైమిషా వైబ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏమంటే అలా కాసేపు సరదాగా పొలంలో టైం స్పెండ్ చేద్దాం అనేసి వచ్చాము. ఆ టైంలోనే నాకు సడన్ ఐడియా వచ్చింది, చికెన్ బిర్యానీ చేసుకుందాం పొలంలో కాసేపు అనేసి. అందుకని మా సైన్యంతో కలిసి ఈరోజు పొలంలో చికెన్ బిర్యానీ చేయడానికి అయితే స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్. అండ్ వీళ్ళే మా సైన్యం. సడన్గా అనుకున్నాం కాబట్టి ఎటువంటి ప్రిపరేషన్స్ లేకుండా జస్ట్ ఈజీగా సింపుల్గా చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. అండ్ ఇవి చూస్తుంటే మా పొలంలో నాటిన మడి. ఇక్కడైతే మేము ప్రతి వీకెండ్ టైం స్పెండ్ చేయడానికి అయితే వస్తూ ఉంటాము. ఇక్కడ ఎటువంటి పొల్యూషన్ లేకుండా చాలా రిలాక్స్గా అవ్వచ్చు పొలంలో కాసేపు. అండ్ ఇది మడి అయితే ఇప్పుడే జస్ట్ 1 మంత్ బ్యాక్ వేశారు కాబట్టి చాలా గ్రీనరీగా కనిపిస్తుంది కదండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మడితో పాటు వేరుశెనగ చెట్లు కూడా వేసాము. వేరుశెనగ చెట్లు మా సైడ్ అయితే వేరుశెనగ చెట్లు అంటారు, మీ సైడ్ ఏమంటారో ఒకసారి కమెంట్ చేసేయండి. అండ్ ఈ వేరుశెనగ చెట్లు రావడానికి కూడా ఇంకొక 1 మంత్ పడుతుంది. అప్పుడైతే మీకు కంప్లీట్ బ్లాగ్లో చూపిస్తాను వేరుశెనగ చెట్లు అండ్ అలాగే మా పొలంలో వేసిన చెట్లు. ప్లస్ ఇవి ఇక్కడ చూస్తున్నట్టయితే మీరు కస్టర్డ్ యాపిల్ చెట్లు, పనస చెట్లు, కోకోనట్ చెట్లు అవన్నీ నాటాము. అవంతా కూడా మీకు ఒకసారి కంప్లీట్ వీడియోలో షేర్ చేస్తాం ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడైతే డైరెక్ట్గా ఇంకా వంటలోకి స్టార్ట్ అయిపోదాము. అండ్ ఇక్కడైతే గాలి ఎక్కువ ఉంది ఫ్రెండ్స్, అందుకే కొద్దిగా పొయ్యి ముట్టించడానికి కూడా టైం అయితే పడుతుంది. బట్ ఎలాగో అలాగా ప్రయోగం చేసి పొయ్యి ముట్టించడం అయితే స్టార్ట్ చేస్తున్నాము. అండ్ ఇక్కడైతే మా చిన్నత్తయ్యతో చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నాము, సింపుల్గా ఈజీగా ప్రాసెస్లో. అండ్ మా అత్తయ్యకైతే వీడియో తీస్తున్నామన్న విషయం తెలియదు ఫ్రెండ్స్, కాబట్టి ఆవిడ చాలా క్యాజువల్గా పొయ్యి ముట్టిస్తూ మాట్లాడుతున్నారు. అండ్ గాలి ఎక్కువ ఉండడం వల్ల పొయ్యి సరిగ్గా వెలగడం లేదు. కాకపోతే పేపర్ ఏదో ఒకటి చేసి కాస్త టైంతో పొయ్యి అయితే వెలిగించేసాము. అంతలోపల మా మామయ్య కస్టర్డ్ యాపిల్స్ అంటూ కోసుకొచ్చి మాకు ఇస్తున్నారు, తినండి టైం స్పెండ్ చేయండి అనేసి. వాళ్ళిద్దరు అయితే కస్టర్డ్ యాపిల్స్ కోసం గొడవ పడుతున్నారు ఫ్రెండ్స్. అండ్ గాలి అయితే చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఇది కొద్దిగా టైం పడుతుంది పొయ్యి వెలిగించడానికి. ఇప్పుడైతే పొయ్యి వెలిగించాక కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాము. ఇది కొద్దిగా వేడెక్కిన తర్వాత ఆయిల్లో మనం ఇంకా మసాలా దినుసులు అంతా వేసుకుందాం ఫ్రెండ్స్. మసాలా దినుసులు అంటే సింపుల్గా పట్టా, లవంగం, బిర్యానీ ఆకు అవి వేసి కాసేపు ఫ్రై చేద్దాము. అండ్ ఇది కొద్దిగా వేడైన తర్వాత అందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేశారు. ఇప్పుడు ఇదైతే ఆయిల్లో కొద్దిగా ఫ్రై అవనిద్దాము. ఫ్రై అయిన తర్వాత స్ప్లిట్గా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ని అయితే కాసేపు ఫ్రై చేసుకుందాము, ఒక 1 or 2 minutes అండి. ఇప్పుడు ఈ గ్రీన్ చిల్లీస్ కూడా వేడైన తర్వాత ఆనియన్స్ వేసుకుందాము. ఇక్కడ అంతలో మా మామయ్య వేరుశెనగ చెట్లు తెచ్చి ఇక్కడ పెట్టారు ఫ్రెండ్స్ వీడియోలోకి రావడానికి. అండ్ మేము దాన్ని తింటూ అలా సరదాగా కాసేపు జోక్స్ వేసుకుంటూ మాట్లాడుకుంటూ వీడియో కుకింగ్ అయితే చేస్తూ ఉన్నాము. అండ్ గ్రీన్ చిల్లీస్ అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకుందాము. కంప్లీట్ ఆనియన్స్ అయితే వేసుకునేస్తున్నాము. ఈ ఆనియన్స్ అయితే గోల్డెన్ ఫ్రై వచ్చేదాకా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఇది పొయ్యి కాబట్టి అప్పుడప్పుడు కొంచెం ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. ఇదైతే 5 minutes గోల్డెన్ ఫ్రై అయిపోయిన తర్వాత టమాటోస్ అయితే యాడ్ చేసుకుంటున్నాము. ఈ టమాటోస్ కూడా కొద్దిగా బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. కొంచెం ఫ్రై అయితే ఆ పచ్చి వాసన లేకుండా బిర్యానీ అయితే టేస్ట్ బాగుంటుంది. అది కొంచెం థిక్ పేస్ట్ లాగా అయితే రావాలి టమాటోస్ అండ్ ఆనియన్స్. ఆ తర్వాత మసాలాలు వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడైతే కొత్తిమీర, పుదీనా 2 కలిపి కొద్దిగా టమాటోస్లో వేసి ఫ్రై చేస్తూ ఉన్నారు. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, ధనియా పౌడర్,
కొద్దిగా చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటున్నాము. చిల్లీ పౌడర్ తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుందాము. ఇదైతే నేనేం క్వాంటిటీ చెప్పడం లేదు ఫ్రెండ్స్, జస్ట్ కొద్దిగా మనం రైస్ తగినట్టు వేసుకుంటున్నాము. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కొద్దిగా ఒక 5 మినిట్స్ ఆయిల్లోనే మగ్గనిద్దాము. అండ్ బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకున్నాము. రెడీమేడ్ బిర్యానీ మసాలాని యాడ్ చేసుకున్నాము. ఈ మసాలాస్ అన్నీ వేసుకునేసిన తర్వాత ఫ్రై చేసుకుందాము. ఫ్రై అయిన తర్వాత ఇది ఆల్రెడీ మ్యారినేట్ చేసిన చికెన్. ఇందులో ఏమంటే పెరుగు, సాల్ట్, పసుపు, కారము, ధనియా పౌడరు, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ అలాగే కొద్దిగా లెమన్, కొద్దిగా ఆయిల్ అన్నీ వేసి మ్యారినేట్ చేసి ఒక 1 అవర్ సైడ్కి ఉంచేశారు. ఇప్పుడు ఆ చికెన్ని ఫ్రై అయిన టమాటోస్తో వేసి ఇంకాసేపు చికెన్ ఒక 5 to 10 మినిట్స్ అయితే ఫ్రై చేసుకుందాము. ఇప్పుడైతే ఈ టమాటోస్లో కొద్దిగా సాల్ట్ కూడా వేశారు. ఈ చికెన్ టమాటో అంతా బాగా ఫ్రై చేసుకొని ఒక 5 మినిట్స్ పక్కకు ఉంచేద్దాము. అది బాగా మరిగిన తర్వాత వాటర్, బియ్యం వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మ్యారినేట్ చేసుకున్న దాన్ని టమాటో దానికి వేసి ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటాము. ఫ్రై చేసుకున్న తర్వాత అది 1.5 చికెన్ కాబట్టి సేమ్ క్వాంటిటీ ఆఫ్ రైస్ అయితే తీసుకుంటున్నాము. 1.5 kg ఆఫ్ రైస్ అయితే తీసుకున్నాము. దానికి తగ్గట్టు ఈక్వల్ రేషియోతో వాటర్ అయితే వేసుకున్నాము. వాటర్ వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ బాగా బాయిల్ అవ్వాలి. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే బాగా పొగలు వచ్చిన తర్వాత రైస్ అయితే వేస్తున్నారు. సేమ్ రేషియో లైక్ 1.5 kg చికెన్కి 1.5 kg రైస్ అయితే వేసుకుంటున్నాము. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొక 10 to 15 మినిట్స్ అనేది మనం క్లోజ్ చేసి పెట్టేస్తే దమ్ అయిపోతుంది ఫ్రెండ్స్ బాగా. ఇక్కడైతే ఆయిల్, రైస్ అన్నీ వేసుకునేసాము. వేసుకున్న తర్వాత ఒక 2 to 3 మినిట్స్ అనేది బాయిల్ వచ్చిన తర్వాత క్లోజ్ చేసుకుంటే రైస్ అనేది బాగా ఈక్వల్గా దమ్ అవుతుంది. అండ్ అప్పుడప్పుడు మనము ప్లేట్ తీసుకుంటూ అది ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇక్కడైతే మిడిల్లో కొద్దిగా కొత్తిమీర, పుదీనా అనేది వేసి మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసుకొని కింద మాడకుండా ఉండడానికి ఇంకొకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ మనం క్లోజ్ చేసి పెట్టుకోవాలి. ఇంకొక 5 మినిట్స్ అయితే పడుతుంది అది దమ్ అవ్వడానికి. మాకైతే ఇక్కడ పొలంలో చేస్తూ ఉంటే ఆ స్మెల్కి ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇది కంప్లీట్గా కుక్ అయిపోయింది. బిర్యానీ అయితే రెడీ ఇంకొక 1 or 2 మినిట్స్లో. బట్ అప్పుడు మిడిల్లో ఒక్కొక్కసారి చూసుకుంటూ ఉండండి కింద ఏం మాడకుండా ఉండడానికి. ఇప్పుడైతే ఈ బిర్యానీ అయితే రెడీ. అండ్ ఇంతలోగా మా సైన్యం వాళ్ళు మాకు చికెన్ లెగ్ పీస్ కావాలి అని అడుగుతున్నారు. అందుకే మా చిన్న అత్తయ్య వాళ్ళు నవ్వుతూ ఉన్నారు. సో వాళ్ళ కోసం చికెన్ లెగ్ పీసెస్ కూడా సింపుల్గా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడైతే ఈ బిర్యానీ తీసి పక్కకు పెట్టుకునేద్దాము. ఇదైతే స్మెల్ కానీ అరోమా కానీ చాలా టేస్టీగా, చూడడానికి టేస్టీగా అనిపిస్తుంది. ఇంక మళ్ళీ తిని ట్రై చేసి ఎలా ఉందో చెప్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే దీన్ని తీసి పక్కకు పెట్టుకునేద్దాము. ఇక్కడ చేయడానికి కూడా కొద్దిగా కష్టంగానే ఉంది ఫ్రెండ్స్. గాలి ఆ పొయ్యికి పొగ ముఖంలోకి వస్తుంది. ఇక్కడైతే మా ఫ్రెండ్స్, మా సైన్యము చికెన్ లెగ్ పీస్కి ఫైట్ చేస్తాము అన్న తర్వాత ఆడుకోవడం స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడైతే ఆ చికెన్ లెగ్ పీస్ కూడా ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టేశారు. అందులో కూడా సేమ్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా పెరుగు, పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసి మ్యారినేట్ చేసి హాఫ్ బాయిల్ అయితే చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు దాన్ని మళ్ళీ ఫ్రై అయితే చేస్తూ ఉన్నారు. ఇది ఒక 2 to 3 మినిట్స్ అలానే సైడ్కి ఉంచేస్తే అదే ఫ్రై అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నట్టయితే చికెన్ లెగ్ పీస్ కూడా ఫ్రై అయిపోతూ ఉంది. ఇది కూడా చాలా సింపుల్ అండ్ ఈజీగా మనం విలేజ్ స్టైల్లో చేస్తే లెగ్ పీసెస్ ఎలా చేసుకుంటామో ఆ విధంగా అయితే మా అత్తయ్య చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది చికెన్ కూడా బాగా రెడీ అయిపోయింది. అంతే ఫ్రెండ్స్, ఈ రోజుకి మా వీడియో చికెన్ బిర్యానీ విత్ లెగ్ పీసెస్ అయితే అయిపోయింది.
That's it for this video. Thank you for watching this video. Like, share and subscribe.